ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధిస్తూ ఆల్ ఇండియా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్నారు. వీటి కోసం తీసుకొచ్చిన ప్రత్యేక జీవోలను రద్దు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది డ్రగ్ డీలర్స్ బంద్ పాటిస్తున్నారని, దేశవ్యాప్తంగా అన్ని మందుల షాపులు మూతపడ్డాయన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే కలుగజేసుకుని ఈ జీవోలను పూర్తిగా రద్దు చేయాలని, దీనివల్ల ప్రజలకు ప్రమాదకరమైన మందులు అందే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందే అవకాశం ఉందని, యువత పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల రాజ్యానికి భద్రత కలిగించేందుకు ఆన్లైన్ విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ శ్రీధర్, వెంకారెడ్డి, వేమూరి సుబ్బారావు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 12,40,000 కెమిస్టుల తరఫున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ 817, 220 ఈ జీవోలకి ఆన్లైన్ ఫార్మసీకి లైసెన్స్ ఇచ్చిన సందర్భంగా దానిని నిరసనగా ఈరోజు కెమిస్టులు అందరూ కూడా ఆల్ ఇండియా మొత్తము బంద్ పాటిస్తున్నాం. ఈ జీవోల వల్ల యాంటీబయాటిక్స్ కానివ్వండి, హ్యాబిట్ డ్రగ్స్ ఏవైతే మత్తు మందులు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా విరివిరిగా యూత్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఈజీగా ఉంటున్నాయి. దానివల్ల ఆ డ్రగ్స్ మింగి యూత్ ఆరోగ్యం చెడిపోతుంది. దాన్ని ప్రజారోగ్యము మరియు ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు హ్యూజ్ డిస్కౌంట్స్ ఇస్తూ 12,40,000 కెమిస్టుల యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దానికి నిరసనగా ఈరోజు బంద్ పిలిపించాం. ప్రజలు కూడా మా యొక్క బంద్కి సహకరించి మీ యొక్క ఆరోగ్యాన్ని చెడిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ ఫార్మసీలు రద్దు చేయాలని కోరుతున్నాం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ అప్పుడు 220E అని ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ జీవో తీసుకొచ్చి ఆ రోజు కోవిడ్ అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ఆన్లైన్ మెడిసిన్స్ పంపించారు. ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దానివల్ల చెడు వ్యసనాలు బానిసయ్యి ఆన్లైన్ మెడిసిన్ వాడి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు ఒక్కరోజు బంద్ పాటిస్తున్నాం. ప్రజలకి అసౌకర్యం కలగకుండా ప్రతి హాస్పిటల్లో షాప్స్ ఉన్నాయి, మెడికల్ షాపులు. వాటి జోలికి మేము బాలేదు. ప్రతి ప్రజలకి అందుబాటులో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి హాస్పిటల్లో ఆ షాప్ ఉంది కాబట్టి మీరు ఈ ఒక్కరోజు మీరు తెచ్చుకొని ఇబ్బంది పడకుండా ఈ బంద్కి మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.